హలో, దిస్ ఇస్ లక్ష్మీ కమ్మంబాటి. వెల్కమ్ టు విజయ భారతి ఛాంపియన్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సరే, ఈ రోజు నుంచి మనం సబ్జెక్ట్‌లోకి ఇప్పటివరకు మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రామర్, ఉపసర్గని, ప్రత్యయని, వర్ణమాల రాయటం ఎలా అని, నెక్స్ట్ అలాగే తత్సం, తద్భవ శబ్ద్ ఇవన్నీ నేర్చుకున్నాము. నెక్స్ట్ మనకెట్లాగో 10థ్ క్లాసులు స్టార్ట్ అయిపోతున్నాయి. కాబట్టి ఇప్పటి నుంచి మనం హిందీ లెసన్స్ ఒక్కొక్క లెసన్ నెమ్మదిగా నేర్చుకుంటూ ఉందాం. ఓకే. ఫస్ట్ లెసన్ వచ్చేసరికి బరస్తే బాదల్. బరస్తే బాదల్. బరస్నా అంటే వర్షించుట. బాదల్ అంటే మేఘాలు. బరస్తే బాదల్ అనే పాఠం మనం చెప్పుకుందాము. ఇంతకీ విద్యాభారతి ఛాంపియన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకోండి. అప్పుడు వెంటనే మీకు కావాల్సిన వీడియోలన్నీ అప్లోడ్ చేసిన వెంటనే మీకు అందించబడతాయి. నోటిఫికేషన్‌లో వస్తాయి. ఓకే. సరే, వీడియోలోకి కనుక వెళ్ళిపోయినట్టయితే బరస్తే బాదల్. బరస్తే బాదల్ के कवि श्री సుమిత్రానందన్ పంత్ జీ హై. సుమిత్రానందన్ పంత్ ఆయన గొప్ప కవి. क्या गाती हो किसे बुलाती बतला दो कोयल रानी. प्यासी धरती देख मांगती हो क्या मेघों से पानी. क्या गाती हो किसे बुलाती बतला दो कोयल रानी. प्यासी धरती देख मांगती हो क्या मेघों से पानी. ఇక్కడ మనకు ఒక చిన్న పోయం ఇచ్చారు. ఆ పోయం నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు. మీఠే గీత్ కౌన్ గాతి హై. మీఠే గీత్ మీఠే తీయని పాటలు. కౌన్ గాతి హై ఎవరు పాడతారు? ఎవరు పాడతారు? కోయల్. ప్యాసి ధరతి పానీ కిససే మాంగ్తీ హై. ఇదిగో ఇక్కడే చూడండి. ప్యాసి ధరతి దేఖ్ మాంగతి. ప్యాసి ధరతి పానీ నీళ్లు ఎవరు? దాహంగా ఉన్న భూమి పానీ అంటే వాటర్ నీళ్లు దేని నుంచి అడుగుతుంది అంటే బాదల్ మేఘాల నుంచి. బాదల్ ప్రకృతికి శోభ బఢాతే హై. కైసే? మేఘాలు ప్రకృతి యొక్క అందాన్ని, శోభ అంటే అందం, ఎలా పెంచుతాయి? బఢానా అంటే పెంచుట. ఓకే. సరే, ఎలా పెంచుతాయి? ప్రకృతి యొక్క అందాన్ని మేఘాల నుంచి వాన పడుతుంది. వాన నుంచి మొక్కలు వస్తాయి. మొక్కలు, పూలు, పళ్ళు ఇవన్నీ వస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు ఈ పద్యం యొక్క బరస్తే బాదల్ పాఠం మనకి ఇవ్వడం వెనకాల ఉద్దేశ్యం ఏమిటి అనే ఉద్దేశ్యము, వాళ్ళ అభిప్రాయం ఎందుకోసం, మనకు ఏదైనా కాన్సెప్ట్ ఇవ్వాలి కదా, మనకి లెసన్ ఇచ్చారు అంటే. చూడండి, प्रकृति के प्रति काव्य रचनाओं को प्रोत्साहन के साथ साथ सौंदर्य बोध कराना. ప్రకృతికే ప్రతి, ప్రకృతి అంటే మన చుట్టూ ఉన్న ప్రకృతి, మన చుట్టూ ఉన్న వాతావరణానికి సంబంధించిన ప్రతి కావ్య రచన వంక ప్రోత్సాహన్, ప్రకృతికి సంబంధించిన రచనలు ఇంకాస్త ఇంప్రూవ్ చేసుకోవడానికి, వాటిని ప్రోత్సహించడానికి. సాత్ సాత్ సౌందర్య బోధ కరానా, దాంతోపాటు అందాన్ని వర్ణించటం. ఔర్ మనోరంజన్ కి భావన జగానా, మనోరంజన్ మనసుకి ఆహ్లాదంగా ఆనందంగా కరమైన భావనను తీసుకురావడం. ఔర్ ప్రకృతి సంరక్షణ కే లియే ప్రేరిత్ కర్నా ఇస్కా ఉద్దేశ్య హై. అంత మంచి ప్రకృతిని మనం చాలా సంరక్షించుకోవాలి అనేది తెలుసుకోవడం దీని యొక్క ఉద్దేశ్యం. విధా విశేషణ. बरसते बादल कविता पाठ है. कविता भावनाओं को उदात्त बनाने के साथ साथ सौंदर्य बोध का भी सजाती संवारती है. प्रस्तुत कविता नाद के साथ गेय योग्य है. इसमें अनुप्रास का सुंदर प्रयोग है. बरसते बादल कविता पाठ है. इदेंटिది कविता, पद्यम కాదు, कविता जस्ट. कविता भावनाओं के उदात्त बनाने के साथ साथ सौंदर्य बोध. మళ్ళీ ఈ పద్యం ఇవ్వడం వల్ల ఏంటి? సౌందర్య అందాన్ని వర్ణించడం. ప్రస్తుత కవిత నాద్, సౌండ్ కి మనకి వినటానికి బాగుంటుంది. శబ్ద అలంకారాలు మన తెలుగులో వినటానికి బాగుండేవి. అలాగే ఈ కవిత కూడా వినడానికి యోగ్యంగా ఉంటుంది, సౌందర్యంగా. నెక్స్ట్, ఇస్మే అనుప్రాస్ కా సుందర్ ప్రయోగ హై. అనుప్రాస్ అలంకారాన్ని ఇక్కడ వాడారు. నెక్స్ట్, కవి పరిచయం. కవి పరిచయం చూసుకున్నట్టయితే మనం
प्रकृति के बेजोड़ कवि माने जाने वाले सुमित्रानंदन पंत का जन्म 20 मई सन 1900 में अल्मोड़ा जिले के कौसानी गांव में हुआ। ప్రకృతి కే బేజోడ్ కవి ఎవరు? ప్రకృతి కే బేజోడ్ కవి సుమిత్రానందన్ పంత్. ఇది బిట్ ఇస్తారు. इनका जन्म ఎప్పుడు सन 1900 में अल्मोड़ा जिले జరిగింది। 7 वर्ष की उम्र में ही स्कूल में काव्य पाठ के लिए पुरस्कृत किए गए हैं। 7 वर्ष 7 సంవత్సరాలు ఉమ్ర వయస్సు 7 సంవత్సరాల వయసులోనే కావ్య పాఠ के लिए ఈ గేయాలు పద్యాలు రాయడంలో వాటికి సంబంధించిన దాంట్లో పురస్కృత్ అంటే సన్మానించారు, గౌరవించారు। साहित्य लेखन के लिए इन्हें साहित्य अकादमी सेवियत रूस और चिदंबरा काव्य के लिए ज्ञानपीठ पुरस्कार दिया गया। चिदंबरा के लिए ज्ञानपीठ पुरस्कार ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్। ఓకే, గుర్తుపెట్టుకోండి। साहित्य अकादमी दिया गया है ज्ञानपीठ पुरस्कार। इनकी प्रमुख रचनाएं है वीणा, ग्रंथि, पल्लव, गुंजन, युगांत, ग्राम्य, स्वर्ण किरण, कला और बूढ़ा चांद तथा చిదంబర ఆది। ఇవేంటి ఈయన రచనలు? మళ్ళా మనతో పాటుగా అనుకోండి। వీణ, గ్రంథి, పల్లవ్, గుంజన్, युगांत, ग्राम्य, स्वर्ण किरण, कला और बूढ़ा चांद तथा चिदंबरा। इनका निधन सन 1977 में हुआ। ఆయన నిధన్ అంటే ఏంటి? మరణించడం। ఎప్పుడు మరణించారు? 1977లో మరణించారు। నెక్స్ట్, छात्रों के लिए सूचनाएं। स्टूडेंट्स विद्यार्थुలకు సూచనలు। विषय प्रवेश ध्यान से पढ़िए, पाठ्य विषय समझाए। पाठ ध्यान से पढ़िए, जिस शब्द का अर्थ समझ में न आए उसके नीचे रेखा खींचिए, रेखांकित शब्दों का अर्थ शब्दकोश में ढूंढिए। समझ में न आने वाले अंश हो तो छात्र समूहों में या అధ్యాపక से చర్చ कीजिए। ముందు పద్యాలు చదవండి, పద్యం చదవండి, చదివిన తర్వాత అర్థం తెలుసుకోండి, తెలియకపోతే డిక్షనరీలో వెతకండి। वर्षा ऋतु हमेशा से सबकी प्रिय ऋतु रही है। वर्षा के समय प्रकृति की सुंदरता देखने लायक होती है। पेड़ पौधे, पशु पक्षी, मनुष्य और यहाँ तक कि धरती भी खुशी से झूम उठती है। इसी सौंदर्य का वर्णन यहाँ प्रस्तुत किया गया है। ఇక్కడ విషయ ప్రవేశ మనం టాపిక్ లోకి వెళ్ళేటప్పుడు ఏం చెప్పాలి? వర్షా ఋతువు హమేషా సబ్కి, వర్షా ఋతువు అందరికీ ఇష్టమైనదే। వర్షా के समय ప్రకృతి की सुंदरता देखने लायक होती है। వర్షాకాలంలో మనందరికీ ఎలా ఉంటుంది? ప్రకృతి వాతావరణం చూడటానికి అందంగా ఉంటుంది। పేడ్ పౌధే, పశుపక్షి, పేడ్ పౌధే అంటే మొక్కలు, పశుపక్షి జంతువులు, మనుష్య और यहाँ तक कि మనుష్యులు కూడా, ధరతీకి भी खुशी से झूम उठती है, భూమి కూడా చాలా ఆనందంగా ఉంటుంది। इसी से सौंदर्य का वर्णन यहाँ प्रस्तुत किया गया है। ఇప్పటి వరకు మనం ఈ పాఠం యొక్క ఇంట్రడక్షన్, కవి పరిచయం, ఈ విషయం, ఈ పద్యం చెప్పడం వెనకాల ఉద్దేశము ఇవన్నీ చూసుకున్నాము। నెక్స్ట్ వీడియోలో మనం పద్యంలోకి వెళ్ళిపోదాము। ఓకే, విద్యాభారతి ఛాంపియన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి।